చెప్పుతో కొట్టిస్తాయి నేను కొట్టేదా మా బామడితోనే కొట్టిస్తాయి. బయట కూడా పడుతున్నావు. వాడు రిక్షా వాళ్ళ తప్ప ఏమన్నా నాయన మీ ఇంటికి రావాలని బేరం మాట్లాడానా? వాడు అంటాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్లాలా, సెకండ్ క్లాస్ లో తీసుకెళ్లాలా, థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా అంటాడు. ఫస్ట్ క్లాస్ అంటే 10 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అంటారు తప్ప సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తా. 5 రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అట కంకర రోడ్డు మీద తీసుకొస్తాడు. 2 రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అట వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కాలంట. మహానుభావులు డబ్బున్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ లోనే వచ్చింటారు. అబద్ధం ఆడకూడదు కానీ తప్ప స్వామివారి భోజనం బాగా వేశారు. ఒక గ్లాస్ పాయసం ఎక్కువ తాగిన కదా కొంచెం ఎక్సర్సైజ్ చేసినటువంటి థర్డ్ క్లాస్ లో వచ్చారు. థర్డ్ క్లాస్ లో వచ్చారు. అవునా నీవే న్యాయం చెప్పు. ఎక్కక ముందు నా బరువుల గురించి ఆలోచించాలి గాని ఎక్కిన తర్వాత కొద్దిసేపు పని అయిన తర్వాత నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు దిగువు అంటే అది అయ్యే పనేనా? అక్కడేలే తప్ప వాడికి నాకు గొడవ. 2 రూపాయలు మాట్లాడుకొని వచ్చామా తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ₹1 ఎక్కువ ఏంటన్నా? చూడు వాడు ఉన్నాడు వెళ్ళాడు. ఇంకొకసారి ఎవరు జాగ్రత్తలో చెప్పు చెప్పుతో కొడతా దొంగలా కొడుకున్నా. ఏమి ఇప్పుడు వచ్చింది ఊపు? ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా పైకి లేలే. వాడు వెళ్ళిపోయాడు కనుక పట్టుకుపోయాడు. అయినా ఒక ₹1 ఇస్తే పోలేనాయనా? ఒక ₹1 ఇస్తే పోలే. ₹1 ఇస్తే పోలే ఎంత సులభంగా చెప్తుంది ఉండా. కష్టపడి సంపాదించే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది కానీ అందుకే తప్ప మీరు సచ్చిన రోజు చందాలు వేసుకొని తీసేస్తారు. అయినా మమ్మల్ని చందాలు వేసుకొని కాల్చడం మాత్రం కాదు నాయన. మరి మిమ్మల్ని మంచంలో పడి చావు రాక కొరక పెట్టుకుంటే తీసుకుని గొట్ల సావిట్లో పడుకోబెట్టి బంగారపు కెరీటితో తులసి తిట్టం నోట్లో పోసే చావు రాదు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. అయినా మీకు మాకు తేడా ఏముంది నాయన? తప్ప మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారం. అవును బాబు కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంటాయి. అవును మాకు ఒక తక్కెడు ఉంటది దానికి 2 చిప్పులు ఉంటాయి. మీకు ఒక మంచం ఉంటది దాని మీద 2 దిండ్లు ఉంటాయి. తప్ప ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టమే రాదు. మీ వ్యాపారం ఎటువంటి ఒక్కసారి గోవిందా నిద్ర పోయినా లేపండి గోవిందా. పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి, పెట్టుబడి లేదు, లగేజీ ఖర్చులు లేవు, సేల్ ట్యాక్స్ లేదు, ఆదాయము పన్ను లేదు, ఆదివారం సెలవు లేదు, అరిగిపోదు కరువు రాదు, అరిగిపోదు కరువు రాదు, నిత్య కళ్యాణము పచ్చదోరణము.
నందప్ప చెప్పు నాయనా. ఏది ఏమన్నా గాని ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవాలని హైదరాబాద్ నుంచి వచ్చా. ఫ్యామిలీతో డబ్బు ఖర్చు పెట్టాలి. ఫ్యామిలీతో వచ్చినావు. ఈ రోజు డబ్బు ఖర్చు పెట్టాలి. ఎక్కడైనా ఎవరు వద్దన్నారు? అయినా మనం సంపాదించి ఎంత తీసుకుపోయేది ఏం లేదు, ఖర్చు పెట్టాలండి. అందుకే ఉన్నమాట చెప్పావు నాయన. ఎన్నికో 50 రూపాయలు ఇస్తే తీసుకో. మాకు వద్దు నాయన, మేము తీసుకోం బాబు. పర్వతము కాంతి నాయన, మాకు వద్దు నాయన. ఖర్చు పెట్టాలని నేను అంత దూరం నుంచి వస్తే నువ్వు వద్దంటే అట్లా అమ్మాయి అంటుంది నాయన, పర్వతము తీసుకొనే వద్దు, పాము లాంటిది మా అమ్మ. ఎవరన్నా ఒకటిచ్చే 2 ఇవ్వాలంటారు నాయన. వద్దు నాయన, మీ సొమ్ము మాకు వద్దు నాయన. ఖర్చు పెట్టాలనుకున్నప్పుడే ఖర్చు పెట్టాలి. మాకు వద్దు నాయన, నేను మాకు ఇయ్యాలనుకున్నప్పుడే వద్దు నాయన, మాకు వద్దు నాయన, మాకు వద్దు నాయన. లేదు. వద్దు నాయన, నువ్వు వద్దు బాబు, వద్దు బాబు, వద్దు బాబు. వద్దంటే కాదు, ఏం చేస్తాం? డబ్బు సంపాదిస్తాం, మనకు తెలివి ఉంది. ఖర్చు పెట్టకపోతే ఎట్లా? ఎంత పని చేసావు నాయన. ఏమైంది? మేము ఊరికి తీసుకోము నాయన. మా అమ్మాయి చెప్పింది, ఎవరన్నా రూపాయి ఇచ్చే 2 రూపాయలు ఇయ్యమ్మా, ఊరికి తీసుకోవద్దని చెప్పింది నాయన. ఇదిగో ఈ సొమ్ము మాకు వద్దనే వద్దు నాయన. వద్దు బాబు, ఇదిగో 50 ఇచ్చినా నాయన. నేను నక్కడికి వచ్చి వచ్చినట్టున్నా. ఏం చేయకున్నా 50కి 50 ఇచ్చింది. అంటే మీ వంశంలో అట్లా ఉందా? అవును నాయన, ఎంత తీసుకుంటే అంత ఎంత ఇస్తారు. తీసుకుంటే అంత మేము ఊరికి తీసుకో. చాలా మంచిది బాబు. పథకం సాగుతుంది. అట్లా కాదు, నేను 100 రూపాయలు ఇస్తాను, తీసుకో. బాబు వద్దు నాయన, ఇప్పుడు వద్దు వద్దు బాబు, వద్దు నాయన, వద్దు నాయన, 50కి వద్దు బాబు, లేదు లేదు లేదు. వద్దు వద్దు నాయన, వద్దు నాయన, నువ్వు వద్దు వద్దు, నువ్వు వద్దు అంటే వద్దు బాబు. అన్న ఇబ్బంది పెట్టాకు. నేను 100 ఇస్తున్నా. ఎట్టనైనా నన్ను ఇబ్బంది పెట్టాలి నేను. ఇది వద్దుగా నాకు వద్దుగా అయినా నీకు నాకు ఇదే చివరి వ్యాపారం. వద్దు, నాకు సొమ్ము నాకు ఇయ్యాలి నాయన. నీకు దండం పెట్టాలి, వద్దునైనా. మన ఉంది వ్యాపారం. 50కి 50, 100 లేదు తప్ప. నువ్వు అట్లా కాదు కానీ తీసుకో. వద్దునైనా, నేను చెప్పిన వద్దు వద్దు వద్దు. మీ సొమ్ము వద్దు బాబు నాయన, నీకు దండం పెడతాను, కాళ్ళు మిక్కుతాను నాయన. వద్దు నాయన, నాకు వద్దు. 800కు 800, 1600. ఇలా అట్లా కాదు. లేదు వద్దు బాబు, వద్దు నాయన, దండం పెడతాను. వద్దు నాయన. అంటే ఇచ్చిన మనిషిని కాదు. అమ్మ 50కి 50 ఇచ్చింది, 100కు 100 వచ్చింది, 800కి 800, 1600 అంతే. ఏమైనా తప్ప ఏమైనా ఇప్పుడు ఏం జరిగింది? ఏమోనైనా ఏం తెలియదు. ఫస్ట్ సారి మటుకు నువ్వు నాకు మా ఇంటికి వచ్చావు. వచ్చినప్పుడు ఏమైంది? విషయంతో గొడవడవు నాయన. అరిక్షావంతో కూడా. తర్వాత ఏమైంది? తర్వాత వచ్చాక నువ్వు 50 రూపాయలు ఇచ్చావద్దంటే 50 ఇచ్చిందా? ఇచ్చావునైనా. తర్వాత మేము పర్వతం పాము లాంటిది కదా, మీకు పెట్టుకోము నాయన. 1కి 2 ఇస్తాం. నీకు 50 పంపించాను. 50కి 50 ఇచ్చావు. 100 ఇచ్చా. తర్వాత తర్వాత నువ్వు 100 ఇచ్చావు నాయన. 100 ఇచ్చిందా? 100కు 100కు 100 వేసి 200 ఇచ్చావు. కరెక్ట్ ఉంది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమోనైనా గుర్తు లేదు బాబు. ఇచ్చినప్పుడు ఏం లేదు, 100 ఇచ్చినప్పుడు నా 800 ఇచ్చినప్పుడే దీనికి మధ్య వరకు నాతో ఆటలాడతారు. అదే అదే తప్ప. ఇవి ఈ ఇల్లు నీ సొంతమేనా? బాబు రాత్రనక పగలనక పగలనక రాత్రనక పగలనక రాత్రనక రాత్రనక పగలనక చెప్పండి.
రాత్రి కష్టపడ్డావు ఓకే, పగలు కూడా అవును నాయన, రాత్రి పగలు కష్టపడ్డాను. రాత్రి పగలు అవును నాయన, రాత్రి పగలు అంత కష్టం. నీ కష్టం నీ మంచానికి తెలుసుంటుంది కానీ ఇంకెవరికి తెలుసుంటుంది. మంచం మార్చే మాట్లాడు. అవును బాబు, అవును, ఇవి దూలానా కడ్డీలా? అన్ని ఇనుపకరంటాలే నాయన. అది ఎవరేయించారు? అది ఎత్తము సుధాకర్ రెడ్డి కులదుర్తాన్ని వేయించాను నాయన. ఇక్కడ ఇది ఎవరేయించారు? అది మధ్యలోటి వేయించాను నాయన, పొయ్యిల పుట్ల ఎవరు కొంచెం సిరు పట్టింది నాయన. అభ్యంతరం లేకపోతే సెంటర్ లో నేను ఒక ప్రైస్ వేయించుకుంటావా? బాబు నాకు వేయించుకోవాలని ఉంది నాయన. ముందర ఖాళీ లేదు, వెనకేస్తావా? అంటే నేను వెనకేసేవాడిని అనుకుంటున్నా. ముందర ఖాళీ లేదు నాయన. ముందు కాలైనప్పుడే వేస్తవే లేకపోతే నేను వెనక్కి మాత్రం నాయన. ఈ ఇంట్లో ఆ చిన్న గది ఎవరిది? చిన్నమ్మాయి చిత్రం నాయన. అమ్మాయి చూస్తే చిన్నది, ద్వారం ఏమో పెద్దది. అమ్మాయి చిన్నగా ఉన్న, ద్వారం పెద్దగా ఉన్న, గది లోపల విశాలంగా ఉంది నాయన. తప్ప మళ్ళీ ఇక్కడ ఈ గది ఎవరిది? అదేంటి వాసన వస్తుంది, ముందు పట్టిపోయింది. ఎవరిది? నీదా? నీది వాదం లేదా? పూజ ఎక్కువైంది. మోజు ఉన్నన్నాళ్ళు పూజ మిగిలినారు, మోజు తగ్గింది, పూజ మిగిలింది బాబు. అలా నిరుత్సాహపడకుల తప్ప. రంగాపురంలో పుల్లయ్య అని మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు మనోహర్ అని. ఇద్దరిని పంపిస్తా, ఇద్దరు కలిపి దొరుకుతారు. వాళ్ళకి అంత సీన్ లేదు నాయన. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఇద్దరు ఒకేసారి వచ్చారు నాయన. ముద్దు పెట్టడానికి వచ్చారు. వాళ్ళు ముద్దు పెట్టడానికి వచ్చే వాళ్ళ మీసాలు నా ముక్కులో ఇరుక్కున్నాయి. నేను ఇప్పుకోలేక కనుకలా నేను. అయితే వద్దు గారి తప్ప మా మాసుగాడు ఉన్నాడు. మా హుసేనాపురం నుంచి మాసుగాడు వచ్చిన వాడు గడ్డంతో ఆయన గడ్డంతో బాగుంటాడు. సరే సత్యానందని మొదలు పెడితే ఇంకా వద్దన దాకా దొరుకుతాడు. వాడి మనిషి మాత్రం కొట్టిగా ఉంటాడు కానీ వాడి కర్మ చాలా పెద్దది. చాలా పవర్ఫుల్. లోపల తలకున్న దిగేళ్ళు పెంచిపోతుంది. అది ఎవరిది? పెద్దమ్మాయి చింతామణిది నాయన. అందుకే 1 ట్రాఫిక్ లో ఉంది తప్ప. లోపల ఏదో శబ్దం అవుతుంది. ఏంటి? అమ్మాయి గురువు గారి చేత సంగీత సాధన చేస్తుంది నాయన. ఆ వాయించే వాళ్ళని కాస్త మెల్లగా వాయించామని పెట్టెలో రీడ్స్ దెబ్బతింటాయి. బాబు వాయించి వాయించి మా గురువు గారికి మోకాల నొప్పులు పుట్టాల్సిందే కానీ మా పెట్టెలు మాత్రం భద్రంగా ఉంటాయి నాయన. ఇది తెలుసుకోవలసిన సత్యం. వాయించి వాయించి వాయించే వాడికే కాళ్ళు చేతులు నొప్పి పుట్టాలి కానీ వీళ్ళ పెట్టె మాత్రం ఏంటి కాదు, అరిగిపోదు తరిగి. అవునా? అడిగాను తప్ప నేను ఒక మాట అడుగు నాయన. మనకు మొట్టమొదట స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. అది కదా. మనకు మొట్టమొదట ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఇవి నీకు ఎట్లా తెలుసు? కంప్యూటర్ మైండ్ నాయన, నాకు అన్ని బాగా గుర్తుంటాయి. చిన్నప్పటి నుండి ఏమి జరిగినా అన్ని గుర్తుంటాయి నాకు. అయితే నెహ్రూ గారి కుమార్తె ఎవరు? ఇందిరాగాంధీ గారు. మనకు గుర్తున్నాయి తప్ప అన్ని గుర్తేనా? నేను 800 ఇచ్చిన గుర్తుంటే నేను సుಮ್ಮನೆ చెప్పుకుంటాను. నేను చెప్పే కదా ఏమో గుర్తొస్తాయి. తమ దగ్గర సిగ్గుమాలింది ఏమన్నా ఉందే? సిగ్గుమాలిందంటే ఏంటి? అదే బాబు, సిగ్గుమాలింది ఉందే. అంత ఒలవడుతున్నావు. నా కాడ సుట్ట లేదు కానీ ఇల్స్ ఉంది. అదే తప్ప సిగరెట్ పైనుంచి కింద దాకా తెల్లగా ఉంటుంది, కుసల మాత్రం ఎర్రగా ఉంటుంది. నచ్చితే 2 దమ్ములు కొట్టుకో, నచ్చకపోతే నలుపకుండా నాకు ఇచ్చేయి. మా చేతిలో ఉన్నాక నలపకుండా అడుగుతావు నాయన. అయితే వద్దు కానీ 1 రూపాయి ఇస్తా, కొడుక్కో. సరే నాయన, చుట్టూ కొడుకుంటా.
ఎందుకైనా మంచిది. ఏమి నాయన గీకుతున్నావు? నడుమ గాడి ఉంటే రెండు అనుకుంటున్నా. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఆలోచించే కాదు జాగ్రత్తగా. ఇది ఒకటా రెండా అని చూసుకుంటా. ఒకటే. నేను కూడా జాగ్రత్త మనిషిని బాబు. నాయన రూపాయి ఇస్తూ కొనుక్కుంటా నాయన. సుఖీకే ఇప్పుడు ఇచ్చిన ఇవ్వలేదు నాయన, ఇవ్వలేదు నాయన. దీని మధ్య మరకు నాకు వచ్చేనా ఏం కదా. నాకేమో ఇప్పుడు ఇచ్చినట్టే గుర్తు కానీ ఇవ్వలేదు బాబు. లక్ష్మమ్మ తల్లి గలగలగలగలగల అంటుంది. ఏమో ఊకేస్తే నీకు కూడా గుర్తుండదు కానీ తప్ప కొంచెం నొప్పి వచ్చేటట్టు పెడితేనే కానీ ఎవరికైనా గుర్తుండదు. నొప్పేస్తుంది. నొప్పిగా ఉంది నాయన. అబ్బా బాబు బాబు నాయన 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 నొప్పి నాయన. ఇప్పుడు గుర్తుండదు. ఏమి నాయన ఎదిరిస్తున్నావు? దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ తప్ప. మీ నాయన పెళ్లి కూడా అంతే నాయన. ఎంత ఇదిలించిన సుక్క ఇంటికి రాలేదు కాదు. తప్ప నా పెన్నుని ఇన్సల్ట్ చెయ్యొద్దే. దీనికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటది కానీ రాయడం మొదలు పెడితే ఇంకా పేపర్ చినగాల్సిందే. శ్రీరాముడు శ్రీరామకోటి. బాబు రామ మందిరంలో రాయవలసిన రామకోటిని కామ మందిరంలో రాయవచ్చునా ఆయన? తప్ప ఉద్దేశం మంచిదైండదు కానీ ప్రదేశం ఏదైతే ఏమి. ఇంతకుముందు మా అయ్య రాసేవాడు, ఆయన వదిలేసాడు. ఇంకా నేను మొదలు పూర్తి చేయ రామకోటి. మీకు ఇంటికి ఏమన్నా కావాలంటే చెప్పండి. కావాలైనా చెప్తా రాసుకో బాబు. బంగారు ₹1 ఆకులు ఒక్కలు, ₹1 ఆకులు ఒక్కలు నాయన. అంత సింపుల్. అంతే నాయన. ఏం అవసరం ఉంది? ₹1 ఆకులు ఒక్కలు. ₹1 పసుపు కుంకుమ నాయన. ₹1 పసుపు కుంకుమ. సింపుల్. చాలా సింపుల్ నాయన. ఏదైనా సాంప్రదాయంతో మొదలు పెట్టాలి కదా. అవును. ఆకులు ఒక్కలు పసుపు కుంకుమ. ఒక టెంకాయ 2 అగరబత్తీలు నాయన. చాలా నేను ఎంత అడుగుతుందో అనుకున్నా కానీ చాలా సింపుల్ మనసు. నాకు ఎక్కువ ఖర్చు కాదు. రాసేవా బాబు? రాసేవా నాయన? బస్తా బాదం పప్పు నాయన. పిస్తా బస్తా నల్ల. 10 బస్తాల సోన మసూరి, 2 బస్తాలు కందిరీలు అంతే నాయన. ఏమున్నా బస్తాలు బస్తాలు చెప్తుంటే నా చెయ్యేమో కేజీలే రాసుకుంటాను. వస్తాను. 10 కేజీలు గసాలు, 2 కేజీలు కొబ్బరి నాయన. గసాల 10 కేజీలు. 10 కేజీల గసాల. సరే సరే. ఏడేళ్ళ తప్ప ఏంది నాయన ఇంత పెద్ద తాళం చెవి? కర్నూలు కొండారెడ్డి గురుజుకు తడిపోయినట్టుంది కదా బాబు. ఇది లాక్డౌన్ అప్పుడు 3 సంవత్సరాలు దీన్ని అస్సలు తీయనే వాడలే. అవునా? మళ్ళా ఇప్పుడు కొత్తది వస్తుంది అంటున్నావు. అందుకొరకు లోపల పెట్టుకున్నా. నువ్వేమో టచ్ చేస్తున్నావు. నాకు ముందే స్టార్టింగ్ ఇది మా పెద్దోడిది. మీ పెద్దోడియా? ఇది మా చిన్నోడిది. ఎక్కువ టచ్ చేయొద్దు. ఏదైనా షాక్ కొడుతుంది. ఇది మా చిన్నోడిది. లోపల నాది ఉంది, తీయాలా? వద్దులే బాబు బంగారు. అవసరమైనప్పుడు సరేనాయన సరేనాయన.
బాబు మా అమ్మాయి నిన్ను మేధువాని కచేరీలో చూసిందట. అన్నా? ఆ? ఆ, చూసింది వచ్చి మంచాన పడింది బాబు. మంచం మీద వాడు ఏం చేస్తుంది? నా పూల రంగడు నా పూల రంగడు నా పూల రంగడు ఎగిరెగిరి 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 పడుతుంది నాయన. తప్ప ఇట్లా ఎగిరి ఇట్లనే పడుతుందా, ఇట్లా ఎగిరి సైడ్ పడుతుందా? ఇలా ఎగిరి ఇలానే పడుతుంది బాబు. ఇట్లా ఎగిరి ఇట్లనే. అయితే మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూసావా? మా ఇంట్లో ఉంటారు నాయన. అయితే అమ్మాయికి ఆ జబ్బు వస్తే డాక్టర్ కి చూపించాల తప్ప. చూపించాను నాయన. ఎవరైనా కర్నూలులో డాక్టర్ ప్రసాద్ కదిరి రమేష్ ఉన్నాడు కదా, ఆ, ఆయన దగ్గరికి తప్ప అమ్మాయికి జబ్బు చేస్తే లేడీ డాక్టర్ కి చూపించాలి కానీ మగవాళ్ళకు చూపిస్తే ఏం తెలుస్తుంది ఆయనకు? లేడీస్ డాక్టర్ చూపించాలంటే మాకు చాలా సిక్కు బాబు. అబ్బా, మేము మీరు మగవాళ్ళకే చూస్తాం. ఆహా. మా డాక్టర్ చాలా మంచివాడు నాయన. మీ డాక్టర్ అంత మంచోడా? ఏమంత మంచితనం ఆయన కాడా? మా డాక్టర్ పీజే తీసుకోడు నాయన. మళ్ళీ చెప్పు. పీజే తీసుకోడు బాబు. మ్యాప్ చూస్తాడు కదా, ఇక ఫీజు ఎందుకు తీసుకుంటాడు? అందుకేనే మీరు డాక్టర్ మగ డాక్టర్ కాడికే పోతారు. అమ్మాయిని తీసుకెళ్ళి చూపిస్తేనే ఇటు భుజాల మీద చేయి తీసుకుని లోపలికి తీసుకెళ్ళాను ఆయన. తప్ప ఎవరైనా పని మొదలు పెట్టేటప్పుడు చాలా సున్నితంగా తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏమైంది? తర్వాత తలుపేశాడు బాబు. కలిపేశారు. కలిపేస్తే లోపల ఏం జరిగిందో నీకు ఎట్లా తెలుస్తుంది? నేను కన్నం నుండి తొంగి 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 చూశాను బాబు. నీవు ఎదవది ఓనించుకున్నావు కాదు కానీ లోపల ఏం జరిగిందో చెప్పు, చాలా ఇంట్రెస్ట్ ఉంది. అమ్మాయిని పడిపెట్టాడా? అమ్మాయిని పడుకోబెట్టాడా? ఎల్లెలకల్లో ఉండబెట్టాడా? బోర్ల డాక్టర్ పంచోడు పనివాడి. తర్వాత ఏమైంది? తర్వాత ఆయన దగ్గర ఇంత జంపు ఉంది నాయన. ఎక్కడ? మెడలో మెదడు. దాని సెటస్కోప్ అది తీసుకుని అక్కడ ఒత్తి 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 చూశాడు బాబు. అది చూస్తేనే డాక్టర్లకు అసలు సంగతి తెలుస్తుంది. తర్వాత ఏం చెప్పాడంటే ఇది ప్రేమ తప్పు తప్ప అమ్మాయి ప్రేమలో ఉన్నాదంటాను. ఎప్పటి నుంచి? నిన్ను చూసినప్పుడు నుండి నాయన. ఒక్క నిమిషం కదా. చిన్నప్పుడు మా అమ్మ అనింది, ఒరే నువ్వు ఇంత అందంగా పుట్టావు కదా, అమ్మాయిలంతా నిన్ను ఎత్తుకపోతారేమో అని భయపడి. నా పర్సనాలిటీ అంత. నన్ను ఒకసారి చూస్తే పడిపోవాల్సిందే. బాబు తమ దగ్గర ఏమన్నా ఇది ఉందా? ఏంటది? నల్లమందు నాయన. నల్లమంది అది సీక్రెట్ బిజినెస్. నీకు నల్లమంది అలవాటు ఉందా? ఉంది నాయన. నల్లమందు నోట్లో వేసుకొని మెట్ల పక్కన మేను వలిపితే ఎక్కే వాళ్ళు ఎక్కుతా ఉంటే దిగే వాళ్ళు దిగుతా ఉంటే దిగే వాళ్ళు దిగుతా ఉంటే ఎక్కడ మేడం మెట్లునైనా మేడం కొరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. నేను ఇంకెక్కడో అనుకున్నా గానీ మాకు లేదు. మా అత్త ఉంది. ఇంత పంపమంటావా? సంచి నిండుగా పంపించు బాబు. మీ సంచి నిండా సరేలే తప్ప జాగ్రత్త పెట్టి పంపిస్తాం. అమ్మాయిని వీళ్ళు అమ్మాయిని పిలవాలా నాయనా? బాబు ఈ మధ్య ఒకటి నాకు ఒక వరం దొరికింది బాబు. ఏమన్నా? అదే మధ్యలేటి నరసింహస్వామి ఒక వరం ఇచ్చాడు. ఏంటది? చెప్తా ఉండు నాయన. ఏం వరం ఇచ్చాడు స్వామి? ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, మూత తీయకుండా నీళ్లు తాగుతాను ఆయన. ఎవరైనా మూత తీసే నీళ్లు తాగుతారు, మూత తీయకుండా తాగలేరు. లేదు నాయన, మూత తీయకుండా నీళ్లు తాగుతా. అట్లానా? తాగి చూపి. నేను తాగుతా. ఎంత? 200. 200 ఒకటి ఇంతమంది ముందర చెప్తున్నా. నువ్వు మూత తీయకుండా నీళ్లు తాగితే 200 ఇస్తా. తాగలేకపోతే నాకు 800, 200, 1000 రూపాయలు ఇవ్వాలి. ఇది కండిషన్. సరే నాయన, 800 ఇచ్చిన గుర్తు అయితే నాకు లేదు. కానీ 19 కలిపితే 800, 200, 1000 రూపాయలు ఇస్తా. ఓకే, చూడండి. కెమెరా ఆన్ చేయి. చూడు బాగా అదే అందరు చూడండి, మోసం చేస్తుంది. నీళ్ళు ఉన్నాయి కదా కింద వచ్చి వాళ్ళకు కూడా చూపించాలి కదా. వాళ్ళగా ఉన్నాయి కదా. మూత తీయకుండా నీళ్ళు అందరు చూడండి. మూత పెట్టే తాగుతున్నా. తాగినా తాగినా ఇది అదేంది? నేను మూత తీస్తే నువ్వు నీళ్లు తాగుతున్నావు. నేనేం చెప్పాను? మూత తీయకుండా నీళ్లు తాగుతాను. ఇది నన్ను మోసం చేసి
అడుగు నాయన. ఒక మాట, మనకు ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. నీకు ఎట్లా తెలుసు? కంప్యూటర్ మైండ్. బాగా తెలుసు. మనకు ఇప్పుడు స్టేట్, మనకు ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లు అయింది కదా, రెండు తెలుగు రాష్ట్రాలు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి గుర్తుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవి ఎట్లా గుర్తున్నాయి? కంప్యూటర్ మైండ్. అందరిచ్చిన ఏమోనైనా అది గుర్తులేదు బాబు. 2-3 ప్రశ్నలు గుర్తుంటాయి, 4 అడిగితే గుర్తుండవు. అవునాయన, అమ్మాయి ఉంటుంది ఆ రంగనాయకి ఇంటికి పోవడం రావడం మాకు ఇష్టం లేదు నాయన. అంటే దాని ఇంటికి వెళ్ళడం తప్పంటావా? తప్పు నర్రా. మీరెక్కడ, మీ అన్నం ఎక్కడ, మీ దర్శ ఎక్కడ? ఆ రాజధాని రంగనాయకి ఎక్కడైనా ఈ మాట తప్ప. ఇక దాని గుమ్మం తొక్కినట్టు తెలిస్తే కాండ్రించి కలపలేక ముఖం మీద ఇంకొకసారి అబ్బాయి ఎన్నిసార్లే? 3 సార్లకే తయారైపోయింది. మా ఇంటికి వచ్చినారు, ఏం చేస్తాడు? ఏంది తింటున్నావు? రొట్టె నాయన. రొట్టె మళ్ళీ చెప్పు. రొట్టె బాబు. రొట్టె అనరు, రొట్టె అంటారే. అది రాయలసీమ ప్రత్యేకమైన వంటకం. రొట్టె. అవును నాయన, రొట్టె. ఇట్లా కాదు, రొట్టె. అందరు చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు? ఈ ముండకు తెలుగే రాదనుకుంటారు. ఇప్పుడు చెప్పు. రొట్టె. రొట్టె 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 కోసరను రొట్టె కోసరను రొట్టె రొట్టె కాదురా, రొట్టె. దీనికి రొట్టె అనేది కూడా రాదు. ఇది ఎమ్మడుంటే నాకుండేది కూడా పోయేటాడు. అమ్మాయి ఉంటుంది బాబు, టోపీ బాగుంది, నగలు బాగుంది, అన్ని బాగున్నాయి అని నల్లగా ఉన్నాడు అంటుంది బాబు. ఎట్లా నల్లగా ఉన్నాడు అంటుంది నాయన. ఎట్లా నలుపనిందా? అవును నాయన. తప్ప 7 కొండల వీధి వెంకన్న నలుపు, కాకి నలుపు, కందెన నలుపు, చింతామణి కంటి కాటుక నలుపు, ఇంకు చిరా నలుపు, ఇన పెట్టె నలుపు, మా అంగడిలోని పాత చింత పండు నలుపు, కాలిన కట్టె నలుపు, మినుప రొట్టె నలుపు, కాలిన కట్టె నలుపు, మినుప రొట్టె నలుపు, అంత నలుపులోన నాదెంత నలుపు. అందరు ఎర్ర వాళ్ళనే చూసుకుంటే మా నల్ల వాళ్ళ గతి ఏం కావాలి? నల్ల రేగడిలో మాత్రం తెల్ల జొన్నలు పండవా అని. నేను నలుపు, మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేసేది తలుపు, నాకు ఎక్కడ లేనిది వస్తుంది వాళ్ళు. అమ్మాయి మళ్ళీ తీయ, కానీ అమ్మ మాత్రమే కరెంటు తీయ. అమ్మాయి మన్మథ పలక, కానీ అమ్మ మాత్రం మార్కాపురం పలక. మాత్రం సూర్యకాంతానివే, విలువవే అమ్మాయిని. అన్నిటికీ చెప్తాను. బాబు నాయన, బాబు అమ్మాయి ఇచ్చింది నాయన. అమ్మాయి ఏమైనా దొరుకుతున్నావు? దొరుకుతున్నాడు పాపం. ధైర్యం వచ్చిందే.
అమ్మ రాయే రాయుడు తాకుతుంది, రాయుడు తాకుతుంది. అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కారు కదలపరేమండి. ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకు నీళ్ళు వేసుకున్నట్లుంది. నీ కోరిక బొగ్గులు గాను నిన్నే కోరికిరా చేరికిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడగా కరెంట్ అంతా ఓల్డేజ్ షాక్ కొట్టినట్టు నిన్నే కోరికిరా నీదరి చేతికిరా నిన్నే కోరి నీదరి చేరి ఏం ఇంత మెరికెళ్ళిపోతున్నాడు పిల్లడు నిన్నే కోరికిరా నీదరి చేతికిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ ఏమైంది? ఎక్కడ? మా ఇంట్లోనా? మీకు వినపడిందా? మీరు కంగారు పడకండి, నేను వెళ్ళి చూసొస్తాను, ఉండండి. ఏమండి లోపల మీ రంగనాయక వచ్చింది. ఎంత పని చేశావు ఎవరు ఎల్లకిలా పడేది. ఇప్పుడు నేనేం చేయాలి? అది మీ రంగనాయక కాదులేండి, మా చెల్లెలు చిత్రండి.
మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ దాన్ని మీకోసం గంధం నూరమని చెప్పింది. అదేమో చిన్నపిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి పక్కన కొట్టింది. అమ్మాయికి వయసు ఎంత? మొన్నే 13 వెళ్ళి 14 వచ్చినాయి. ఆడావుడి పగల కొట్టుకుని ఏయ్! ఆ, ధైర్యవంతుని కనుక జరిపోయాడు. ఎంత ధైర్యవంతుడో, కాళ్ళలో చెప్పుడు చేతులు పెట్టుకు పుడుకు పడుకుని పెట్టి పెద్ద ధైర్యవంతుడు అంట. అమ్మా చెప్పండి. చిత్ర నేనా? మీరు పిలవండి ఒకసారి. చిత్ర అమ్మా చిత్ర అమ్మా. అలా పిలిస్తే అమ్మాయి రాదండి. నేను పిలుస్తాను, మీరు విను నా పూల రంగా.